హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మిమిక్రీ శివ భవరి. ఈరోజు నేను పాండవ వనవాసం చిత్రంలో నుంచి భీముడి చేతిలో ఓడిపోయినటువంటి దుర్యోధనుడిగా నటించిన ఎస్వి రంగారావు గారి డైలాగ్, ఆ అవమానం అనుభవిస్తున్న సమయంలో ఆయన అంతరాత్మ తనతో మాట్లాడుతున్నటువంటి ఒక ఏం దురభిమాన దుర్యోధన అనేటువంటి డైలాగ్ని మేము ముందుంచుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని బీసిన వాక్కులు నీకు ప్రళయకాల పరివృత గర్జనములైన నిష్ఠురములైనవి కదూ. ఆ యుధిష్ఠిరుని ఉపశమన బోధలు నీ విహిత హృదయమును తుత్తునీయులు చేయు మారణాఘాతములైనవి కదూ. చతుసముద్ర వేలావలయత ధరణి పట్టపుత్రుడవు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడవు, సుయోధన సార్వభౌముడవు. ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము, ఎక్కడ నీ హంసతూలికా తల్పములు, వినిపించవే సుప్రభాత గీతికలు. ఆక్రోశించున్నది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షుభిత హృదయుడువు నీవే. నీవే అభాగ్యుడవు, అసమర్థుడవు. ధిక్, ఆపు నీ దుష్ప్రలాపములు. చివరికి నిన్ను నీవే నిందించుకునే హీనస్థితికి దిగజారితివా? పో. ఆగు. ఈ అవమానిత వదనంతో భీష్మద్రోణ భూరిశ్రవ బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల సమ్ముఖానికి ఎటులు పోగలవు. నీవు మరల అంతఃపురకాంతలతో ఎటులు సుఖించగలవు. ఇక నీవు పౌరజనులతో భాషించలేవు, పాలించలేవు, రారాజుగా జీవించలేవు. లజ్జావిహీనమైన ఈ జీవన మరణం కన్నా నీకు మరణమే మేలు. నీకు మరణమే మేలు. నీకు మరణమే మేలు. మరణమే మేలు. మరణమే మేలు. మరణమే మేలు. మరణమే మేలు.